హాయ్ ఫ్రెండ్స్ అంతా నమస్తే ఎట్లుడు ఈరోజు మండే అనమాట. మరి మండే రోజు వచ్చేసి నా చెస్ట్ వర్కౌట్. సో పనులు అయితే పోసేసుకుంటా, చూస్తారు కదా నా ప్రీ వర్కౌట్ అనమాట. అందరు మామూలుగా ప్రీ వర్కౌట్ తీసుకుంటాను, అయితే ప్రీ వర్కౌట్ జ్యూస్ ఫామ్లో తీసుకుంటా. బీట్రూట్, జామకాయ, యాపిల్, పుచ్చకాయ, హనీ, ఇంకా పాలు. ఓకేనా. సో మినిమం ఎనర్జీ ఉండాలన్నమాట. మినిమం ఎనర్జీ లేకపోతే మనం వర్కౌట్ చేసి ఏం ఫైదా. వర్కౌట్ కావాలా, పంపు కావాలా బాడీ అంటే, మరి మినిమం ఎనర్జీ కావాలి కాబట్టి. సో నేనైతే ప్రీ వర్కౌట్ అయితే ఇది రెడీ చేసుకుంటున్నా. రెడీ చేసుకున్నాక మంచిగా తాగేసి చెస్ట్ వర్కౌట్. ఈరోజు మనము చెస్ట్ వర్కౌట్లో మొత్తం 5 to 6 వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో పిల్లలు మరి పొద్దుగా లేవో కానీ మా పిల్లలు అయితే జ్యూస్ కోసం రెడీ ఉంటారు కదా, చూస్తారు కదా. సాన్వి ఇంకా నేను సాన్వి జ్యూస్ తాగుతా, జ్యూస్ తాగుతావా? జ్యూస్ కోసం రెడీ అయిపోయింది, గప్ప గప్ప అని గుంచుతుంది. ఇక మా నేమి కూడా చూస్తుంది ఏమన్నా దొరుకుతుందా అని. ఇక పెద్దగా అయితే హుషారైపోతుంది. ఇక మా ఫ్యామిలీకి కూడా పోస్ట్ పెట్టాడు, చాలా మంచిది, హెల్త్కి మంచిది. ఓకేనా. అందరు అడుగుతారు కదా నా వెయిట్ లాస్ ఫార్ములా, నా ఎనర్జీ, హై స్టాక్, మొత్తం డే మొత్తం ఆకలి కాకుండా ఉంటుంది ఇదే అనమాట స్టాక్. అండ్ ఎల్లిపాయలు చూస్తారు ఇక్కడ, ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్, ఫ్యాట్ బర్నర్లకి యాక్ట్ చేస్తుంది, హార్ట్కి మంచిది, చాలా మంచిది. మీరు ఇట్లా ట్రై చేయాలి. ఓకే. 3 cheers అనమాట. ప్లస్ జిమ్ టైం అనమాట. ఇక జిమ్లో పోయి సామాన్లు లేపు పడ్డాయి ఇంకా. సో పిల్లలు ఇలా అయితే మనది చెస్ట్ వర్కౌట్ అనమాట. సో ఎనీ వర్కౌట్ అయితే 6 to 7 వేరియేషన్స్ అయితే చేస్తా ఇంటూ 4 sets. ఎప్పుడైనా సరే ప్రీ వర్కౌట్ తీసుకున్నాక 45 minutes బ్రేక్ తీసుకున్నాకనే రావాలి జిమ్కి, లేకపోతే మన బాడీకి అబ్జర్వ్ అవ్వదు. అది చాలా మంది ఏం చేస్తారంటే దెబ్బ వస్తారు, వర్కౌట్ చేస్తుంటే అట్టి పనులు తింటారు. అది నీ బాడీ అబ్జర్వ్ కానికి 1 hour అన్న పడుతుంది. సో ఫాయిదా లేదు అట్లా. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ రాడ్. ఓకేనా. మనం ఎంత వెయిట్ కొట్టింది అది ఇంపార్టెంట్ కాదు, మనం మీడియం వెయిట్ కొట్టినా కూడా మన మజిల్ ఫీల్ అవుతుంది లేదా ఆ వెయిట్ని, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని అయితే మీడియం వెయిట్స్ ప్రిఫర్ చేస్తా హెవీ వెయిట్స్ కన్నా. అండ్ వెయిట్ని బట్టి రెప్స్ పెంచుకోవాలి మనం. 10, 12, 8 డిపెండ్స్ అపాన్ ద వెయిట్. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ బార్బెల్ ప్రెస్. ఓకే. సో మనం కావాలనుకుంటే బార్బెల్తో చేసుకోవచ్చు, డంబుల్స్తో చేసుకోవచ్చు. 1 week ఏమో బార్బెల్తో చేస్తా, 1 week ఏమో డంబుల్స్తో చేస్తా, డిపెండ్స్ అనమాట. ఇక ఫ్రీ ఉన్నదాన్ని బట్టి. బార్బెల్ ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది, బ్యాలెన్సింగ్ ఉంటుంది వెయిట్. డంబుల్స్ అనేది సింగిల్ హ్యాండ్ బ్యాలెన్సింగ్ ఉండాలి. బార్బెల్ అంటే ఇప్పుడు రాడ్ వచ్చేసి మనకి ఫాస్ట్గా కన్వీనియంట్గా అయిపోతుంది. డంబుల్స్ అయితే కొంచెం టైం పడుతుంది అంతే. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లైస్. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి మనకి బార్ డిప్స్ అనమాట. సో చూస్తారు కదా బార్ డిప్స్. సో 8 to 12 రెప్స్ వస్తే సరిపోతుంది మన స్ట్రెంత్, స్టామినాని బట్టి. నేనైతే లాస్ట్ బట్ 1 అట్లా చేస్తా ఇది వర్కౌట్. ఇది 5th వేరియేషన్. ఇది 8, 9, 11, 13. చెంబ అయిపోతుంది బార్ డిప్స్ కొట్టాలంటే. 6th వేరియేషన్ వచ్చేసి లయింగ్ డంబల్ ఎక్స్టెన్షన్ అనమాట. చూస్తారు కదా మస్తు స్ట్రెచ్ అయితే చెస్ట్. సేమ్ ఇంటూ 4 sets. ఏ వేరియేషన్ అయినా ఇంటూ 4 sets కొడతాను నేను. 6th వేరియేషన్ ఇది ఇంటూ 4. టోటల్ 24 వచ్చాయి అనమాట సెట్స్ మనకి మొత్తం. మొత్తం వర్కౌట్ అయిపోయినాక స్ట్రెచెస్ కూడా ఇంపార్టెంట్. సో హెడ్ టు టో అదొకటి చేయాలి. నెక్ రైజెస్ అయితే చేస్తున్నా ఫస్ట్. క్లాక్ వైజ్
యాంటీ క్లాక్ వైజ్. అప్ అండ్ డౌన్, సైడ్ రోస్. ఫేస్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. లీన్ అవుతుంది, మంచిగా ఫేస్ నీట్గా అవుతుంది. అంటే మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫేస్లో కూడా, సో అందుకనే అనమాట. స్లోగా చేయాలి, నిదానంగా, లేకపోతే ఇరిగిపోతాయి జాయింట్స్. డైలీ చేయండి ఇది వర్కౌట్, ఎందుకంటే మంచిగా రిలాక్స్ అయిపోతాయి ఈ నర్వ్స్ మొత్తం. మన అప్పర్ లోవర్ బాడీ ఉంటాయి కదా నర్వ్స్, మొత్తం మంచిగా స్ట్రెచ్ అయిపోతాయి. అండ్ నేను సాటికాకి చేసిన 2 వేరియేషన్ ఎక్సర్సైజ్ ఏంటంటే సాటికాకి సంబంధించినవి. సో ఒకటి వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ చూస్తారు కదా, సాటికాకి సంబంధించింది. చాలా మొత్తం నర్వ్స్ మొత్తం రిలాక్స్ అయిపోతాయి. ఇక చూడండి, ఇది సపోర్ట్ తీసుకొని చేయండి మీరు. స్టార్టర్స్ అయితే సపోర్ట్ తీసుకొని చేయండి. ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అట్లా, ఇగో ఇట్లా ఒక సైడ్ చేస్తే ఒక తొడ నర్వ్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి, ఇంకో సైడ్ చేస్తే ఇంకో తొడ నర్వ్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి. ఇక మొత్తం ఇక చూస్తారు కదా, ఇది మొత్తం ఫ్రీ అయిపోతుంది. మధ్య డైలీ చేయాలి. స్టాటిక్ ఇష్యూ వాళ్ళు డైలీ చేసారనుకో, మీకు వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల మీకు ఆ పెయిన్ అనేది మెల్లమెల్లగా, స్వెల్లింగ్ ఆ పెయిన్ అనేది తగ్గుతుంటుంది మెల్లమెల్లగా. చూడండి ఒకసారి, మీరు మజిల్ రిలాక్స్ అయిపోతుంది. సో ఇట్లా ఏదైనా ఒకటి హైట్ లాంటిది తీసుకోండి. హైట్ లాంటిది తీసుకొని మనం లెఫ్ట్ లెగ్ కానీ రైట్ లెగ్ కానీ 2 లెగ్స్ లేపాలా. సో ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ లేపినా కదా, చూడండి. ఓకే, అండ్ ఇట్లా స్ట్రెచ్ చేయండి అంతే. జస్ట్ స్లో అండ్ స్టడీ స్ట్రెచ్ చేయండి. ఇంకా మనకి నర్వ్స్ ఈ మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోవాలా. ఇట్లా ఒకసారి లెఫ్ట్ లెగ్, ఒకసారి సేమ్ అట్లానే రైట్ లెగ్ కూడా. చూస్తారు కదా, ఎంతో సంతేనే చేయండి, మెల్లగా చేయండి. స్టార్టింగ్ మెల్లగా చేయండి. మళ్ళీ సేమ్ యాస్టీస్. ఇగో ఈ నర్వ్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి. మెల్లగా ఇగో ఈ నేను ఇట్లా బెండ్ చేస్తున్నాడు, ఇంకా మంచిగా స్ట్రెచ్ అవుతుంటుంది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. 1 వీక్ 10 డేస్ చేసిరు అనుకో, ఫ్రీ అయిపోతాయి మీకు నర్వ్స్ మొత్తం. సాటికా ఇష్యూ కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతుంటుంది. ఈ 2 వేరియేషన్స్ నాకు చాలా హెల్ప్ చేసినాయి.